సూర్య జయంతిని మనం రథసప్తమిగా జరుపుకుంటాం కదా. రథసప్తమి యొక్క విశిష్టతను గురించి తెలియచేయండి. ఈరోజు రథసప్తమి. ఆకాశంలో రథాకారంలో నక్షత్ర మండలం మనకు దర్శనమిస్తుంది. సూర్య జయంతిగా మనం సూర్యుణ్ణి ఈరోజు ఆరాధన చేస్తాం. ఎప్పుడూ ఉండే సూర్యుడు మాఘ శుద్ధ సప్తమి నాడు ఆవిర్భవించటం ఏమిటి అన్న సందేహం మనకు కలుగుతుంది. ఆంతర్యాన్ని గమనిస్తే అద్భుతమైన నిత్య సత్యం మనకు ద్యోతకమవుతుంది. దక్షిణాయన కాలంలో సూర్యశక్తి మనకు చాలా దూరంగా వెళ్ళిన తరువాత సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సూర్యుడు పూర్తిగా ఉత్తరాభిముఖంగా తన ప్రయాణాన్ని ప్రారంభించేటువంటి పర్వదినం ఈ మాఘ శుద్ధ సప్తమి కనుక దీన్ని సూర్య జయంతి అని అభివర్ణిస్తూ అద్భుతమైన ఈ పర్వదినాన సూర్యశక్తిని అందుకునే ప్రయత్నం చెయ్యమని పురాణం మనకు ఉద్బోధన చేసింది. సప్తమి అన్నది సూర్యుడికి ఇష్టమైన తిథి అని చెప్పటంలోని రహస్యం ఏమిటి అంటే, సప్తమి నాడు సూర్యశక్తి ఆయన కిరణాల ద్వారా పుష్కలంగా మనకు అందే సుముహూర్తం కనుక షష్ఠితో కూడిన సప్తమి నాడు సూర్యారాధన చేసిన వారికి జన్మ జన్మలకు దరిద్రం అనేది కనపడదు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఈ సుముహూర్తం రోజున నదీ స్నానం చెయ్యమన్నారు. మాఘే మాసే సితే పక్షే సప్తమి కోటి పుణ్యద కుర్యాత్ స్నానార్ఘదానాభ్యాం. స్నానము చేసి అర్ఘ్యమిచ్చి దానాన్ని మీరు అందించగలిగితే ఆయుః ఆరోగ్య సంపద, ఆయుష్ పెరుగుతుంది, సంపదలు చేకూరుతాయి, ఆనందం మీ సొంతమవుతుంది. సూర్యగ్రహణ తుల్యాస శుక్ల మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం తత్ర స్నానం మహాఫలం అని చెబుతారు. అంటే సూర్యగ్రహణంతో సమానమైన పర్వదినం ఈ రథసప్తమి. సూర్యగ్రహణం రోజున చేసిన అనుష్ఠానం మంత్ర సాధన అత్యధికమైన ఫలితాన్ని నీకు అందజేస్తుంది. ఈరోజు నువ్వు చేసే స్నానము అలాంటి ఫలితాన్ని నీకు అందజేస్తుంది. అందుకే ఈ మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యోదయానికి ముందరే లేచి మాఘ స్నానము ఆచరించి ఆవు పిడకల మీద పాత్రను ఉంచి పాయసాన్ని వండి అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఆ శక్తి పాయసం ద్వారా నువ్వు గ్రహించి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. జిల్లేడాకును అర్కపత్రము అంటారు. సూర్యశక్తిని గ్రహించే అద్భుతమైన గుణం ఆ ఆకుకు ఉంది కనుక దానిని నెత్తి మీద ధరించి స్నానం చెయ్యమని చెప్పారు. అలా చేయటం వల్ల మన బ్రహ్మరంధ్రం ద్వారా సూర్యశక్తిని గ్రహించిన జిల్లేటాకు మనకు అందించేటువంటి చైతన్యం మన దేహాన్ని ఉద్దీపన చేయగలుగుతుంది. 7 జన్మల పాపాన్ని ఈ రథసప్తమి నాడు నువ్వు చేసే స్నానం ద్వారా పోగొట్టుకోవచ్చు. యదా జన్మాంతరేషు మయా జన్మసు జన్మసు, జన్మ జన్మలలో నేను చేసిన పాపమంతా ఈ మాఘస్నానంతో పోవాలి అని భావన చేస్తూ మనం మాఘస్నానం చెయ్యాలి. 7 జన్మల పాపాలు అంటున్నారే, 7 రకాల పాపాలు ఏమిటి అన్న సందేహం మనకు కలుగుతుంది. ఈ జన్మలో, ఇంతకు ముందు జన్మలలో మనోవాక్కాయ కర్మలతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా రథసప్తమి నాడు మాఘ స్నానం ద్వారా నువ్వు పోగొట్టుకోవచ్చు. ఇంత అద్భుతమైన ముహూర్తము మనకు కనపడదు.
అందుకే బ్రహ్మోత్సవాలను తిరుమలలో శరన్నవరాత్రులలో జరుపుతూ ఉంటే మాఘ శుద్ధ సప్తమి నాడు అన్ని వాహనాలను అధిరోహించి స్వామి మనను కటాక్షిస్తాడు. అలా పురవీధులలో సంచరిస్తూ మనను కటాక్షించే ఆ కలియుగ దైవం మనకు చెప్పే సత్యం ఒక్కటే. రథసప్తమి నాడు సూర్యశక్తిని గ్రహించటానికి సంసిద్ధులు కండి. ఏ శక్తి అయితే ప్రత్యక్ష నారాయణుడి ద్వారా నీకు ప్రతినిత్యం అందజేయబడుతుందో అది అత్యధికంగా లభించేటువంటి పర్వదినమే ఈ మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.